ఉన్నట్టుండి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. తన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు నిన్న ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి సంచలనంగా మారిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన తర్వాత నెంబర్ 1 పొజిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే నెంబర్ 2 పొజిషన్ లో విజయసాయి రెడ్డి ఉన్నారు. ఇక 2018లో వైఎస్ఆర్సీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీజేపీతో సన్నిహితంగా ఉండడానికి ఢిల్లీలో విజయసాయి రెడ్డి ఒక రకంగా చక్రం తిప్పారనే చెప్పవచ్చు. బీజేపీ నాయకులకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ జగన్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు విజయసాయి రెడ్డి. అందుకే 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలుగుదేశం పార్టీని నరేంద్ర మోడీ గారు దూరం పెట్టడం జరిగింది. లోక్సభలో రాజ్యసభలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ వైసీపీ ఆ నిర్ణయానికి జై కొడుతూ వచ్చింది. అయితే ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని అందులోకి తెలుగుదేశం పార్టీని తీసుకువచ్చి వైసీపీకి అలాగే వైసీపీని బీజేపీకి దూరం చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో 2018 నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి హానికరంగా ఉన్నాడు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి దేశానికే హానికరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బలంగా చెబుతూ బీజేపీని ఒప్పించి కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అయితే తాజాగా ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలియదు కానీ ఎంతో యాక్టివ్గా పాలిటిక్స్ లో ఉండే విజయసాయి రెడ్డి మాత్రం ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకైతే గురవుతున్నారు. ఒక రకంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఇక ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ కథమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తూ తను చేసిన ట్వీట్ లో మాత్రం సంచలన విషయాలు అయితే ట్వీట్ చేయడం జరిగింది. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్ భారతి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో నాకు రాజకీయంగా మాత్రమే విమర్శలు చేసుకున్నాం కానీ వ్యక్తిగతంగా మాకు ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవు అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నాకు చిరకాల స్నేహం ఉంది అంటూ విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. ఇది ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చేయడం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు.